అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమ్ మేకింగ్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. కుట్రేషాలతోని కుతంత్రాలతోని ఇప్పటి మందం సంబరపడచ్చుగాక, కానీ లాస్ట్కు గెలిచేది సత్యమే, నిలబడేది ధర్మమే. అవునా కాదా? అంతెందుకు, క్యాతన్పల్లి మున్సిపాలిటీ పంచాయతీ తీసుకురాదు. ఆడ మున్సిపాలిటీ ఎలక్షన్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలిచింది. లెక్కకైతే చైర్పర్సన్ కుర్చీ కూడా బీఆర్ఎస్కే రావాలి. కానీ షెయి పార్టీకి కళ్ళు మండినాయి. క్యాతన్పల్లి కుర్చీ కోసం కేసులు గీసులు అనుకుంటా బాల్కా సుమన్ను జైలుకు పంపిరు. కానీ సత్యం నిలబడ్డది. బాల్కా సుమన్ జైలు నుంచి విడుదలైండు. పారి ఈ ముట్టంటే చెప్పుకుందాం. న్యాయమే గెలుతుంది. ఇగో అదే మల్లో మల్క రుజువైంది. క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ కుర్చీ కోసం బాల్కా సుమన్ అన్న మీద అక్రమంగా కేసులు పెట్టే కదా గిషే ఈ పార్టీ. ఆదిలాబాద్ జైలుకు పంపిర్రు. కానీ ధర్మం నిలబడ్డది. సుమన్ అన్నకు బెయిల్ వచ్చింది. 16 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలైండు. డైరెక్ట్ క్యాతన్పల్లికి వచ్చి జనాలను కలుసుకున్నాడు. కేసులు జైళ్లు కొత్త కాదు. కేసీఆర్ గారు ఆనాడు 2023లో మేము అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినాం. 64 సీట్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తే ప్రజా తీర్పును గౌరవించి కేసీఆర్ గారు ప్రగతి భవన్ను ఒక్క నిమిషంలో విడిచిపెట్టి వారు ఎర్రవెల్లిలోని వారి సొంత ఇంటికి బయలుదేరారు. మరి ఇక్కడ 22 స్థానాలకు గాను 14 స్థానాలు మాకొచ్చి 7 స్థానాలే కాంగ్రెస్ పార్టీకి వస్తే వాళ్ళు ఎట్లా చైర్మన్ అవుతారు? మరి ఇక్కడి ప్రజా తీర్పును మంత్రి వివేక్ గారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ గౌరవించాలి కదా. గౌరవించకపోగా కౌన్సిల్లో దుశ్శాసన పర్వం, బయట మా మీద రాళ్ల దాడులు, పోలీసులతో మా మీద అక్రమ కేసులు, మమ్మల్ని జైళ్లలో పెట్టుడు. నేను ఇప్పుడు కోరుతా ఉన్న వివేక్ గారిని, ముఖ్యమంత్రి రేవంత్ గారిని, మీ కళ్ళు చల్లబడ్డాయా? మీ కక్ష తీరిందా? మీ కడుపు మంట చల్లారిందా? నన్ను జైల్లో పెట్టిరుగా 16 రోజులు. బాల్కా సుమన్ జైలు నుంచి విడుదలైందని ఎరుకవుతోటే ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లాల సంబరాలు చేసుకున్నారు గులాబీ సైనికులు. తొవ్వ పొడుగుతా పూలు జల్లి స్వాగతాలు చెప్పారు. కాదోలా క్యాతన్పల్లి మున్సిపాలిటీకి 22 సీట్లున్నాయి. బీఆర్ఎస్ సిపిఐ కలిసి 14 సీట్లలో గెలిచింది. షెయి పార్టీ మూలుక్కుంటా 7 జాగలలో గెలిచింది. ఇక సొంత నియోజకవర్గంలో జనం తుక్కు ఓడగొట్టుడుతోనే మంత్రి వివేక్ సారు ఇటమటమైండు. జనము ఓడగొట్టినా గాని చైర్మన్ సీటు కోసం ఊకతాన్లాడిండా. బీఆర్ఎస్ లీడర్ల మీద కూడా అక్రమంగా కేసులు పెట్టిరు, లాఠీ చార్జులు చేయించిరు. ఉల్టా బాల్కా సుమన్ మీదకే కేసులు పెట్టి జైలుకు పంపిరు. ఇది దుర్మార్గం కాకుంటే ఇంకేంటిది? క్యాతన్పల్లిలో ప్రజాస్వామ్యం గిట్ల కూని అవుతుంటే అందరూ నోరెళ్ళబెట్టిరు. అరే మాకు షెయి పార్టీ అద్దే వద్దు, కర్లేదానే ఓడగొట్టినాం, అయినా గాని మేము కుర్చీలో కూర్చుంటాం, మాకు జనం ఓట్లతోని పనిలేదని మంకుబట్టు వాటుడైందని జనం కాంగ్రెస్ పార్టీకి శాపాలు పెట్టిరు. ఐ లవ్ యూ వివేక్, చాలా ఇబ్బంది పెడుతున్నావు, సంతోషం. ఓకే, హోలీ పండుగ మంచిగా చేసుకున్నారు అరుల్లా. దేశమంతా ధూమ్ధామ్గా నడిచినాయి కదా సంబరాలు. ఒకరికొకరు రంగులు పూసుకుంటా సంబరాలు చేసుకున్నారు. అయితే కొన్ని జాగాలల్లో పండుగను విచిత్రంగా వెరైటీగా చేసుకున్నారు. మరి అట్లా చిత్రంగా చేసుకున్నప్పుడు మనం చెప్పుకోవాలి కదా మరి అగో మొత్తానికి ఆటలు పాటలు డాన్సులు చిన్నోళ్ళ కాడికెళ్ళి పెద్దోళ్ళ దాకా, కూలి పని చేసుకునేటోళ్ళ కాడికెళ్ళి పెద్ద రాజకీయ లీడర్ల దాకా ఒకరికొకరు రంగులు చల్లుకుంటా డాన్సులు చేసుకుంటా హోలీ పండుగను సంబరంగా చేసుకున్నారు. సంబరాలాడోలి అందరూ మొయ్యాలి. బంగ్లాలు ఒక్క అయ్యే బస్తీలు సీతా
అయితే వికారాబాద్ జిల్లా బోట్లవాణి తండాల చూడురి. అరే పండగ పూట పంచాలు పెట్టుకున్నారు అయ్యింది కట్టెలతోని కొట్టుకుంటురా. ఆగో ఆడోళ్ళు మొగోళ్ళను కట్టెలతోనే గెదుముతున్నారు కదా, వీళ్ళేం పాపం చేసిర్రో అని అనిపిస్తున్నది కదా. ఇది కీజులాటలు కాదు, రంగుల పండగనే. అయితే రంగులు చల్లుకునే ముందు ఈ తాండ ఆడోళ్ళు మొగోళ్ళను కట్టెలతోని కొడతారు. ఆడోళ్ళు పాయసం వండిన కుండలను రోడ్డు మీద పడెత్తే పెళ్లిడికి వచ్చిన వాళ్ళు వాటిని ఎత్తుకోబోదామని చూస్తుంటారు అన్నట్టు. ఇక ఈ కుండలు ఎత్తుకోబోకుండా వీళ్ళు కట్టెలతోని కొడతారు అన్నట్టు. ఇది ఎప్పటి సందాస్తున్న ఆచారం. ఇక ఈ ఆట అయిపోయినాక అందరు కలిసి రంగులు పూసుకుంటారు. వికారాబాద్లో గట్లయిందా, ఇటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గొలగొలు చెప్పులతోనే కొట్టుకుంటారు కదా, ఇదేం రోగం వీళ్ళకు అనేరు. ఇది కూడా ఆడ ఆచారమాట. హోలీ నాడు చెప్పులతోని కొట్టుకొని ఇట్లా సంబర వాడుతురు. ఎవరికి ఎక్కువ చెప్పు దెబ్బలు తాకితే వాళ్ళకు అదృష్టం పరసం పట్టినట్టు పడుతుంది అటనోళ్ళ. ఇక ఇటు చూడురి, వెరైటీలలో వెరైటీ హోలీ. వీలైతే వంకాయలతోనే కొట్టుకుంటురు. ఆగో చూసిరా, దొరికినోళ్ళు దొరికినట్టు వంకాయలు ఇసురుకుంటురు ఒకళ్ళ మీద ఇంకొకళ్ళు. 100 కిలోల వంకాయలు ఇగో ఇట్లా పండగల పొతం పెట్టిరోళ్ళ. ఎందుకంటే ఇది వీళ్ళ ఊలే ఆచారం అట. తాతల కాలం సంది హోలీ నాడు వంకాయలతోనే మేము ఇట్లా కొట్టుకుంటే సంబారం పడతామని చెప్పుకొత్తాండ్రు. అసలు అక్కడ ఎక్కడనో దేశాల టమాటాలు పండుగ జరుగుతుంది. టమాటీనో అని పేరు పెట్టే వేల కిలోల టమాటాల మీద ఎగురుకుంటా దుంకుకుంటా ఒకళ్ళకొకళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. ఉత్తరప్రదేశ్లో వంకాయల పండుగ ఉన్నట్టు టమాటాలను టమాటీనో పండుగ అంటే వంకాయలను వంకాయనో పండగ అని అంటారు కావచ్చు వీళ్ళు. మొత్తానికి ఇక హోలీ పండుగను కూడా చాలా జాగలలా ఇట్లా చిత్ర విచిత్రంగా చేసుకొని ముడిచిపోయారు. గీ కల్తీలు పాడగాను ఏ మనుషుల తినే తిండిని తాగే పాలను కూడా కల్తీ చేయవచ్చునా? మంది పాలనలతోని ఎందుకు ఆటలాడతారు కావచ్చు. ఎదుటోడు ఏమన్నా కానీ మనకు పైసలు వస్తే చాలని అనుకుంటుడు ఏందన్నట్టు. అసలు కల్తీ చేసిన నన్ను ఉత్తగా ఇడిచిపెట్టద్దోలా మర్డర్ కేసులు పెట్టాలి అంతే కదా. అగో మళ్ళీ కల్తీ బాగుతాం చూడురి మీరే.
ఈ కల్తీలు పాడుగాను మనుషులు కలితే తినే తిండి కలితే అసలు ఏం కొనాలి ఏం తినాలి పైసలు ఇచ్చి మరీ పానాలు దిగించుకునే తట్టే ఉన్నది కథ. ఇక ఇటు చూడురి ఇదంతా నెయ్యట నెయ్యి, కానీ ఈ నెయ్యిలా నెయ్యి ఉండదు. అదే మ్యాజిక్ మరి. హైదరాబాద్లో ఒక బ్యాచ్ నెయ్యి పేరుతోని డూప్లికేట్ నెయ్యి తయారు చేస్తుంది. పెద్ద ఫ్యాక్టరీనే పెట్టుకున్నారు కదా గిషిన్లతోని. ఇక ఈ నెయ్యిని దుక్నపోలకు జనాలకు అంటగట్టి పైసలు దండుకుంటున్నారు. జనాల పానాలతోని ఆడుకుంటున్నారు. అసలు వీళ్ళే మనుషులు. హైదరాబాద్ బంజారా హిల్స్లల్లా ఈ కల్తీ దందా పెట్టుకున్నారట కొందరు దేడిది మగ్గాలు. పోలీసులకు ఎవరో మతలబు చేస్తే వాళ్ళు చెకింగ్లు చేసిరు. ఇగో ఈ కల్తీ నెయ్యి కథ బయటపడ్డది. నెయ్యి అనే కాదు, ఈ నడుమ ప్రతిదీ కలితే, పాలు కలితే, కూల్ డ్రింకులు కలితే, అల్లం, ఆఖరికి ఇగో దోమల మందులు కూడా కల్తీ చేసి మందుని దవాఖానలకు పంపుతున్నారు. అసలు గిట్లా కల్తీ చేసేటోళ్ళను ఏం చేసినా పాపం లేదు, అంతే కదా మరి. ఒరిజినల్ అనుకొని వీళ్ళను నమ్మి పైసలు ఇచ్చుకుంటే వీళ్ళు చేసే కథ ఏమో ఇది. ఏం కల్తీనో ఏం పడుకో. చూసిరు కదా గిరిగి వాటి ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటా మరి.